Commissioner, top smart man in the municipality, whatever I say, I will not. For second day, అంతే కదా నాశనం ఉంటుంది చెప్పండి రేపు నేను పని చేస్తాను నేను చెప్తాం ఇంటాం మేము ఇంటాం కానీ మీరు చాలా తప్పుగా ఇస్తాను కొట్టేవాళ్ళు అప్పుడు పెట్టండి అక్కడ నోటీస్ లోపలికి అయిపోయా మాట్లాడేది కాదు కమిషనర్ గారు బాగుంది ఇట్లా మొత్తం మీరెందుకు మొత్తం రోడ్లకి మీకు పని అయింది మా కమిషనర్ గారు బాగుంటే మీరు ఇది రావన్నా పోలీస్ డ్యూటీ కదా మున్సిపల్ డ్యూటీ లాభం కోసం లాభం ఇంటాలే చెప్పింది ఇంటాలే అనుకోండి ఫోన్ లేకనే నేను చెప్పేది ఒక్కరోజు అష్యూరెన్స్ మాట్లాడేది అష్యూరెన్స్ మేము కూడా ఏదో లంచ్ చేసుకున్నాం ప్రజలు వస్తామా మా ప్రకారం మన ఊర్లో లైట్ వేయకూడదంట. తాడిపత్రి మున్సిపాలిటీ అనేది ఎలాంటి మున్సిపాలిటీ అంటే ఎక్కడ కూడా లేదు. మన స్టేట్ కాదు, మొత్తం మన దేశంలోనే ఇలాంటి మున్సిపాలిటీ లేదు. ఇలాంటి మున్సిపాలిటీకి సుందరీకరణ చేయకూడదంట, లైట్ వేయకూడదంట. వాళ్ళు జెండాలు కడితే తీయకూడదంట. వైసీపీ జెండాలు వాళ్ళు కడుతున్నారు కదా, వాళ్ళు కట్టిన జెండాలు తీస్తే కూడా మళ్ళీ వచ్చి తగిలిస్తున్నారు వాళ్ళు జెండాలు. మామూలుగా ఏమైనా జెండాలు కానీ పార్టీవి ఏమైనా చేస్తే 3 రోజులకి మించి జెండాలు పెట్టకూడదు. కానీ వీళ్ళు జెండాలు తీయడం లేదు. ఏమైనా అడిగితే ఇట్లా చేస్తున్నారు వీళ్ళు. మొన్న కూడా మేము పోలీసులకు వెళ్ళి మేము ఇచ్చి వచ్చాను, ఇది కంప్లైంట్ ఇచ్చి వచ్చాము. మేము కూడా లైట్లు ఇట్లా కట్టున్నారు సార్, జెండాలన్నీ క్లీన్ చేసేయండి సార్ అనేసి ట్రైన్ డిఎస్పీ గారికి కూడా ఇచ్చి వచ్చాము. ఎస్ఐ గారికి అందరికీ కూడా చెప్పాము. కానీ వాళ్ళు తీయలేదు. సార్ కూడా మా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ కూడా ఈ రోజు లైట్ వేద్దామని వస్తే దానికి తీయకుండా అడ్డుపడుతున్నారు. దానికోసమే చైర్మన్ సార్తో పాటు మేము కూడా కూర్చోవడం జరిగింది. ఇక్కడ తాడిపత్రి పట్టణ ప్రజలందరూ గమనించండి, చూడండి మా మున్సిపాలిటీని ఏది అభివృద్ధి చేసే కూడా మాకు ఇవ్వడం లేదు, లైట్లు వేసే కూడా ఇవ్వడం లేదు. కాబట్టి తాడిపత్రి ప్రజలందరూ కూడా గమనించాలి. నమస్కారం.